రావే ఇటు రావే చెలి నువ్వే ఇటు రావే అంటూ మన కృష్ణ గారి మనవడు జయకృష్ణ ఒక భగ్న ప్రేమికుడుగా కనిపిస్తూ అభినయిస్తున్నటువంటి పాట లిరికల్ వీడియో నిన్న రిలీజ్ అయింది. ఇది చాలా మంచి క్యాచీగా అనిపిస్తుంది. హలో చాలా రోజుల తర్వాత క్యాచీగా అనిపిస్తుంది అనమాట. నాకు 92, 93 మధ్యలో కేబుల్ యాక్ట్ పెద్దగా లేదు. అప్పుడు మనకు ఉన్నది ఏంటంటే జెమినీ, ఈటీవీ, కొన్ని ఛానల్సే ఉన్నాయి. సిటీ కేబుల్ నుంచి వచ్చేవి మనకి. అప్పట్లో ఎంటీవీ అని ఒక ఛానల్ ఉండేది, రియల్ ఎంటీవీ అన్నమాట, ఒరిజినల్. అందులో ఇలాంటి ఒక భావస్ఫోరక గీతాలు వచ్చాయి ఇంగ్లీష్లో. నాకు అది గుర్తొచ్చింది. దీనికి మరి ఎవరు సంగీతం అంటే జీవి ప్రకాష్. మనం గత 4 పాటలకు ఎలాగైతే ఆయన మంచి మ్యూజిక్ అందించాడని చెప్పుకున్నామో, ఇది ఇంకా క్యాచీగా ఉంది. అల్లల్లే పాట కన్నా కూడా ఈ పాట ఇంకా చాలా క్యాచీగా ఉంది. మీరు ఒకసారి విన్న తర్వాత ఖచ్చితంగా రెండోసారి వింటారు, అంతవరకు గ్యారెంటీ. జయకృష్ణకి సంబంధించి ఇది ఒక ప్రామిసింగ్ హిట్ కాబోతోంది అని మనం ముందు అంచనా వేయడానికి అనువుగానే ఈ పాట చిత్రీకరణ జరిగింది. అంటే కొద్దిగా మనం జోక్గా మాట్లాడుకుంటే ఇంతగా జయకృష్ణ తప్పించే అంతగా రాశా తడాని సినిమాలో ఉందో లేదో అనేది సినిమాలో చూసి మాత్రం మనం తెలుసుకోగలం. బట్ నాకు అభ్యంతరకరం ఏంటంటే, ఇందులో ప్రతి వాడు ప్రేమలో విఫలమయ్యో, ప్రియురాలు ఇంకో చోటుకి వెళ్ళిపోతే సిగరెట్లు తాగుతూ మందు బాటిల్ పక్కన పడేస్తూ అలా ఉండాలని చిత్రీకరించవద్దు, అలానే ఉంటారని అనుకోవద్దు. సరే, దర్శకుడు తాలూకు మైండ్ సెట్లో అంటే ఆయన ఆలోచన పరిధి కానీ, ఆయన దీన్నే ఇలానే చూపించాలి, ఈ క్యారెక్టర్ ఇలానే తపన పడుతుంటుంది అని అనుకుంటే మనం ఏమీ చేయలేము. కానీ ఒక చిన్న సలహా కానీ మరొక సూచన కానీ ఎవరికైనా ఏంటంటే, మనము మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడుని మాత్రం ప్రోత్సహించకూడదు అనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ ఒక సినిమా పాట అయినా కూడా మనం దాని మీద ఇలా మాట్లాడుకుంటాం. బట్ కృష్ణ గారి అందరికీ బాగా నచ్చి ఉంటుంది. టీ సిరీస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. మొత్తానికి జూలై 30, ఇంకొక 9 రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. ఆ విడుదలైన తర్వాత ఈ పాటల తాలూకు సారాంశాన్ని కానీ మొత్తం జిస్ట్ మన కాళ్ళ ముందు కనబడబోతుంది. ఈ సినిమాకు సంబంధించి డెబ్యూ సినిమా కాబట్టి అన్ని రకాలుగా ప్రమోషన్లు చేసి ఒక చివరి అంచెకి చేరుకుంటే, దీనికి సంబంధించి ఎవరు సాహిత్యం అంటే నాగార్జున రెడ్డికి సంబంధించి మరి ఇది ఎన్నో పాటో ఏంటో నాకైతే తెలియదు, కానీ మంచి సాహిత్యం, చెవులకి ఇంపైనటువంటి సంగీతం, మనకి చక్కగా వీణుల విందు అంటారు చూసారా, చెవులకి సునృతం అంటారు. సునృతం అంటే చెవుల్లో హాయిగా ఉంటుంది. కానీ అలాగా ఈ పాటకు సంబంధించి సాహిత్యం వినపడుతుంది, సంగీతం వినపడుతుంది, ఈ అభినయం, కథానాయకుడి తాలూకు విరహం కావచ్చు, భగ్న హృదయం కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తంగా ఈ పాటలో గుదిగుచ్చి మనకు అందించారు. గ్లామర్ విషయానికి వస్తే మహేష్ బాబు కృష్ణ గారి స్థాయిలో ఉన్నారా లేదా అంటే, మొదట్లో నేను చెప్పినట్లు ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. కానీ ఈ మధ్య కాలంలో స్టార్లుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ వారి మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో చూస్తే, వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు జయకృష్ణ ఒక మెట్టు ముందే ఉంటాడని చెప్పొచ్చు. ఇది అభిమానిగా మాత్రమే కాదు, కృష్ణ గారి కుటుంబ అభిమానిగా మాత్రమే కాదు, రెగ్యులర్ గోయర్గా కూడా ఆలోచించినప్పుడు ఇదే నిజం అని చెప్పాల్సి వస్తుంది. మొత్తంగా ఇప్పటికీ ఇంకొక 10 రోజులు, ఈ రోజుకి జూలై 21 నుంచి చూస్తే చాలా దగ్గరికి వచ్చేసారు. ఇక చివరి బ్లాక్ బస్టర్ బొనాంజాని మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ని ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్లో చేస్తారంటున్నారు. అది ఉన్నా లేకపోయినా ఈ సినిమాకి రావాల్సిన బస్సుని ప్రొడ్యూసర్లు జెమినీ కిరణ్ కానీ, ఆనంది ఆర్ట్స్ కిరణ్ కానీ, అశ్విని దత్ గారు కానీ, ముఖ్యంగా కృష్ణ గారి సోదరుడు, ఆయన ఈ వయసులో అంటే బాగా కుంగిపోయి అన్నగారి మరణంతో, అంటే ఇప్పుడు పేర్కొని ఉండొచ్చు, కానీ ఈ వయసులో కూడా తన మనవడు మన జయకృష్ణని
ప్రేక్షకులు ఆదరించాలి అని వాళ్ళు పడుతున్న తపన చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. కృష్ణ గారు ఉంటే ఎలా ఉండేది అనేది మనం ఊహలకి వదిలేయాల్సిందే. అలానే రమేష్ బాబు గారు ఉన్న వీళ్ళందరికీ మించి ఇప్పుడు మహేష్ బాబు ఏం చేయబోతున్నాడు ఈ జయకృష్ణ కోసం. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఈ కుర్రాడు ప్రామిసింగ్ కెరియర్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు అనడానికి ఒక స్పష్టమైన అడుగులు కనిపిస్తున్నాయి. బీజం ముందు మనం ఏమి విత్తనం వేస్తే అదే మొలుస్తుంది కదా, అలాగా ఇతనికి వేసిన బాటలో ఆ విత్తనం అనేది చక్కని అభివృద్ధి పదంలో అంకురించే దశకి వచ్చింది. అది జూలై 30న మనకి అప్పుడు రాజకుమారుడు రిలీజ్ డేటు. రాజకుమారుడు ఎలా అయితే రిలీజ్ అయ్యి మొదటి రోజు నేను చూసింది పొన్నూరు శ్రీలక్ష్మిలో చూసాను. పొన్నూరులో ఒక అద్భుతమైనటువంటి అప్లాచి థియేటర్లో చూస్తుంటే మరి అదే తరహా అనుభవాన్ని ఇప్పటి తరం వాళ్ళకి కృష్ణ గారి అభిమానులు వారి తరం నుంచి వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నటుడిని ఎలా ఆదరిస్తారు అనే దానికి ఇంకోసారి ఇప్పటి తరానికి చూపించబోతుంది. అప్పట్లో మహేష్ బాబుని ఎలా ఆదరించారు, స్వాగతించారు అనేది చాలామందికి తెలుసు మన అభిమానులు. ఇప్పుడు అలా అప్పుడు యూత్గా టీనేజర్లుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నైడే వయస్కులకి చేరారు. సీనియర్ సిటిజన్లు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ కొత్తగా ఇంకొక నటుడు వారి తరం నుంచి వస్తున్నప్పుడు ఎలా ఆదరిస్తారు? ఒక బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, స్టార్డమ్ పవర్ ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి జూలై 30, 2026 రెడీగా ఉంది, సిద్ధంగా ఎదురు చూస్తుందన్నమాట ఆ క్షణం కోసం. అది జయకృష్ణ తన శక్తి మేరకు 100% ఇచ్చాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అతను చెప్పాడు, మహేష్ బాబు గారు చెప్పిన సలహా కూడా అదే అన్నారు. కృష్ణ గారి ఆశీస్సులు కానీ కృష్ణ గారి అభిమానుల ఆదరణ స్థాయి మరోసారి తెలియబోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. చరణ్, మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ చూసిన వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-15 ఏళ్ళు అయ్యి ఉంటుంది కదా, ఒక స్టార్డమ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వారి ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది చూడక చాలా రోజులైంది. కృష్ణ గారి అభిమానులు దాన్ని చూపించబోతున్నారు. అది ఎలా ఉంటుంది అనేది జూలై 30. నాకు వీలైతే ఈ మధ్యలో కూడా మాట్లాడుకుంటాం, వీలైతే ఆ రోజు థియేటర్ దగ్గర మనం చూస్తాం. మనకి సంబంధించిన అభిమానులు అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కనుక ఎవరైనా ఫలానా చోట ఆ రోజు వీడియోస్ చేసుకున్నామంటే రెడీ. బట్ అది జరిగినా జరగకపోయినా కృష్ణ గారి అభిమానులు సత్తా చాటడానికి ఇది ఒక వేదిక కాబోతోంది. మన శ్రీనివాస మంగాపురం అన్ని థియేటర్లో అన్ని ఊళ్ళలో ఆ రోజు షేక్ అయిపోతుంది. రాబే ఇటు రాబే నా చెలియా అనేది సాహిత్యపరంగా కానీ అభినయపరంగా కానీ ఒక నెక్స్ట్ లెవెల్ లానే అనిపిస్తుంది నాకు. మీ అభిప్రాయం మీరు చెప్పండి.